ఎప్పటికప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లీలా చాతుర్య. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, సో గ్యాప్ ని కవర్ చేసేందుకు నేను మీ దగ్గరికి వచ్చేసాను. ఈసారి డివోటీగా వచ్చేసాను. నేను కూడా శివాయిని దర్శించుకున్నాను వస్తున్నాను. ఎందుకంటే కార్తీక మాసం చాలా దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ మంత్ 14th మనకి కార్తీక మాసం వస్తుంది. అందరూ కూడా అరుణాచలం వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు. ద్వాదశ లింగాల్లో ఒక లింగమైనటువంటి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి అరుణాచలానికి నేను వెళ్తున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఏంటి, విశిష్టతలు ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి, వీటన్నిటిని నేను చూస్తూ మీకు కూడా చూపించడానికి నేను రెడీ అయిపోయా. సో నాతో పాటు మీరు కూడా రండి. గో టు అరుణాచలం. ఫ్రెండ్స్, ఓవరాల్ గా చిత్తూరు చేరుకున్నాను. అరుణాచలంకి పరమేశ్వరిని చూసేందుకు బయలుదేరాము. సో మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ చేస్తే 3 o'clock కి జస్ట్ లంచ్ బ్రేక్ ఇచ్చామన్నమాట. అయితే యాక్చువల్ గా అరుణాచలం వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ చెన్నై నుంచి వెళ్ళొచ్చు, 2 మనం తిరుపతి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. సో కొంచెం మాకు కన్ఫ్యూజన్ గా ఫస్ట్ టైం అరుణాచలం కార్ లో ట్రావెల్ చేయడంతో కొంచెం రూట్ మ్యాప్స్ అవి పెట్టుకొని కొంచెం కన్ఫ్యూజన్ అయితే వెళ్తున్నాం. ఓవరాల్ గా అయితే మాత్రం కాణిపాకం అయితే దాటాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 3 hours జర్నీ ఉంది. దగ్గరలోనే అరుణాచలం పరమేశ్వరిని చూసేందుకు అయితే మాత్రం నేను రెడీగా ఉన్నాను. సో అక్కడున్న లింగాలు, ద్వాదశ లింగాలు, జ్యోతిర్లింగాలు, సో అన్నిటినీ మీకు చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. మీరు కూడా రెడీగా నాతో పాటు వచ్చేయండి. ఫైనల్లీ అరుణాచలం టెంపుల్ కి రీచ్ అయిపోయాము. సో ఇంచుమించు నిన్న మార్నింగ్ 7 o'clock కి స్టార్ట్ అయితే నిన్న నైట్ 7 o'clock అయితే మాత్రం అరుణాచలం చేరుకున్నాము. అంటే టోటల్ గా 12 hours పట్టింది కార్ లో ట్రావెలింగ్ కి. అంటే మధ్యలో 1 hour బ్రేక్ ఇవ్వడం వల్ల, సో లంచ్ బ్రేక్ ఇవ్వడం వల్ల ఒక 1 hour లేట్ అయింది. ఓవరాల్ గా 12 hours లో అయితే మాత్రం అరుణాచలం టెంపుల్ కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడే స్టే చేసాము, ఇప్పుడే టెంపుల్ కి వచ్చాము. సో టెంపుల్ ఈస్ట్ ఏదైతే ఉందో తూర్పు ద్వారం దగ్గర మనం ఉన్నాము. సో ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ద్వారాలు ఉంటాయి. రాజగోపురం అంటారు. ఆ రాజగోపురాలు కూడా ఆకాశాన్ని అంటే అంత హైట్ లో ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ఒక్కసారి మీకు ఆ రాజగోపురం చూపిస్తాను, మీరు చూడొచ్చు ఒకసారి. ఆ రాజగోపురం ఎలా ఉందనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా రాజగోపురం కూడా చాలా హైట్ ఉంటుంది. అరుణాచలం టెంపుల్ కి ఇలాంటి రాజగోపురాలు 4 ఉంటాయి. సో ఓవరాల్ గా 4 దిక్కుల 4 వైపులా 4 ఉంటాయి. అండ్ ఎట్ ఏ టైం ఇది కార్తీక మాసం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒత్తుల్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. సో ఒత్తుల్ని వెలిగించడం అనేది ఇక్కడ ఫేమస్ గా వస్తూ ఉంది. ఎందుకంటే 365 ఒత్తుల్ని వెలిగించడం అనేది ఇక్కడ ఫేమస్. అందుకే ఇక్కడ 1,00,000 ఒత్తులు, 365 ఒత్తులు అలాగా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు 365 ఒత్తుల్ని కనుక ఇక్కడ వెలిగిస్తే సంవత్సర కాలం దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. సో అందుకని చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం అరుణాచలం టెంపుల్ కి ఫైనల్లీ రీచ్ అయ్యాం. తూర్పు ద్వారం నుంచి అయితే మాత్రం లోపలికి అయితే మాత్రం వెళ్ళబోతున్నాం. దీపం పెడతాం, మీరు పట్టుకోరు. అరుణాచల ఆలయం లోపలికి మనం రావడం అయితే జరిగింది. ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అయింది. సో అణువణువున కూడా పంచాక్షరి మంత్రం, శివుని పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే నాదంతో ఇక్కడంతా ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది. చూడొచ్చు, మీకు ఇంకో పక్క కూడా 1000 పిల్లర్స్ అంటే 100 పిల్లర్స్ తో ఇక్కడ మహామండపాన్ని కూడా కట్టారు. ఆ మహామండపాన్ని కూడా సందర్శించేందుకు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. సో అలాగే మీరు మరోవైపు చూసుకుంటే నందీశ్వరుడు, అంటే శివుని ఆలయం దగ్గరికి వెళ్లేటప్పుడు ఎంట్రన్స్ లో నందీశ్వరుడు, అలాగే అణువణువున
కూడా ఇక్కడ వినాయకుని ఆలయము, విఘ్నేశ్వరుడి ఆలయము, అలాగే మనకి కుమారస్వామి ఆలయం కనిపిస్తుంది. 4 వైపులా 4 దిక్కులా కూడా రాజగోపురాలు కూడా చాలా అందంగా దర్శనమిస్తున్నాయి. చూడొచ్చు ఎంత రాజగోపురం ఎలా ఉందనేది, ఆకాశాన్ని అంతే విధంగా కూడా రాజగోపురం మీకు కనిపిస్తా ఉంది. ఈ రాజగోపురాన్ని చూసేందుకు కూడా ఇక్కడ ఫోటోలు దిగేందుకు కూడా ఎంతో మంది ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే ప్రెసెంట్ అయితే మాత్రం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపల ఎలా ఉందో మరికొంత చూస్తాం లోపలికి. వస్తున్నా ఫైనల్ గా అరుణాచలం పరమేశ్వరుడి దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చాం. సో ఫైనల్ గా ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో గిరి ప్రదక్షిణకి బయలుదేరుతున్నాం. చుట్టూ 8 లింగాలు ఉన్నాయి. ఆ 8 లింగాలని కూడా కంప్లీట్ గా చూసి ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమాన్ని కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ఆలయంలో అయితే మాత్రం దర్శనం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఫోటో మీరు పడతారా?